పీఎం కిసాన్ పైసలు విడుదలకు అంతా రెడీ అయింది. 20వ విడత మనీ కోసం దేశంలో కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆగస్టు 2న బ్యాంకు ఖాతాలో పీఎం కిసాన్ పైసలు జమ కానున్నట్లు తెలుస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటన సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్పింది. 17వ విడత డబ్బులు కూడా వారణాసి పర్యటన సందర్భంగా రిలీజ్ చేశారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో పాటు ఏపీ ప్రభుత్వం అందజేయనున్న 5,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అడిగి తెలుసుకుందాం. యాకేష్, గుడ్ ఈవినింగ్. స్పందన, దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాలోకి కూడా జమ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దీనికి సంబంధించి కార్యాచరణ అంతా కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులు ఆ పీఎం కిసాన్ యోజన డబ్బులను కూడా అకౌంట్ లో జమ చేసే ఆ ప్రక్రియ కొనసాగబోతుంది. ఆగస్టు 2వ తేదీన కూడా రైతుల ఖాతాలో కూడా ఈ నిధులు జమగబోతున్నటువంటి పరిస్థితి. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా 25 కోట్ల రైతుల ఖాతాలో కూడా ఈ నిధులు జమ కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీహార్ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి నేరుగా పడబోతున్నాయి. మొత్తం కూడా ఇప్పటికే 19 విడతల్లో కూడా ఈ నిధులను రైతుల ఖాతాలో జమిస్తారు. ఇప్పుడు కనుక విడుదల చేస్తే ఇది 20వ విడతగా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలతో పాటు అటు ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎకరాకు 5,000 రూపాయలు, ఈ 5,000 రూపాయలు కేంద్రానికి 2,000 రూపాయలు, మొత్తం కూడా రైతుల ఖాతాలో ఎకరాకు 7,000 రూపాయలు కూడా జమ అయ్యే పరిస్థితి 2వ తారీఖు నుంచి ఉంటుంది. రైతుల నేరుగా అకౌంట్ ని చెక్ చేసుకుంటే సరిపోతుందనేది కూడా అటు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా పంటల ఉత్పత్తి పెరగడానికి, రైతాంగానికి ఆర్థిక కష్టాలు ఉండకుండా ఉండడానికి ప్రధానమంత్రి కిసాన్ నిధులను జమ చేస్తున్నారు. గత 20 విడతలుగా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అటు రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చే డబ్బులు కొంత ఆర్థికంగా వాళ్లకు పెట్టుబడులు గానీ ఇతర కూలి ఖర్చులకు గానీ ఈ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వగా మొదటి పంటకు 6,000 రూపాయలు ఇచ్చింది. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు అంటే దాదాపు 25 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే పథకంగా చెప్పుకోవచ్చు. అటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మిర్చి పంటకు కూడా కొన్ని రాష్ట్రాల్లో మద్దతు ధర దక్కుతుంది, కొన్ని రాష్ట్రాల్లో దక్కకపోయినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా దేశవ్యాప్తంగా మిర్చికి ఒకటే రేటు ఉండాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. దీనిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క వరికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము వరికి మద్దతు బోనస్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సన్న ఓడ్లు వేసుకున్నటువంటి రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని రైతుల నుంచి డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైతాంగాన్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తెచ్చింది. ఆ పథకాల నేపథ్యంలోనే కూడా రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా వెళ్తే వారికి ఆర్థికంగా న్యాయం జరుగుతుందన్న అంశాన్ని కూడా పరిశీలన చేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ రైతు డబ్బులకు సంబంధించి ఆగస్టు 2వ తేదీన కూడా రైతుల ఖాతాలో జమ కానుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.